నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆదివాసీల ప్రాంతాన్ని సందర్శించిన తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఇక్కడ మందమర్రిలో ఆదివాసీ అయిన రొడ్డ మొండయ్యకు చెందిన సర్వే నంబర్ 161/2/1 161/2/2లోని 3 ఎకరాల 36 గుంటల భూమిని కేదిరి రాయమల్లు సన్ ఆఫ్ సాయిలు తప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేశాడని మరియు సర్వే నంబర్ 348/2లో భూనేని రాజుకు చెందిన 3 ఎకరాల 13 గుంటల భూమిని మెట్టా లక్ష్మయ్య కబ్జాకు పాల్పడ్డారని, అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా సమస్యలకు పరిష్కారం చూపడం లేదని బాధితులు తెలిపారని, ఏదైతే ఈ భూముల సమస్యల్లో దళారులు కల్పించుకొని వారికి సంబంధం లేని ఈ భూములను కబ్జాదారులకు అమ్మే ప్రయత్నం చేస్తూ కోట్ల రూపాయలు గడించి ఇవాళ రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించుకుంటూ ఆదివాసీ భూములను మాయం చేస్తున్నారని, కనుక ఈ భూముల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకులు, అధికారులు వెంటనే స్పందించి ఈ భూములను కబ్జాదారుల నుండి విడిపించి తిరిగి ఆదివాసులకు అప్పగించాలని, లేదంటే సమస్యలకు పరిష్కారం దొరికే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఇటీ విషయంపై ఎన్ఎస్టీవీ బృందం మందమర్రి ఎంఆర్ఓను వివరణ కోరగా వారు స్పందించి రొడ్డా మొండయ్యకు చెందిన భూమి విషయంలో పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని, భూనేని రాజుకు చెందిన భూమి ఇప్పటికీ తమ పేరునే ఉందని, వారు ఈ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. బాబు ఏం పేరు నీ పేరు? రోడ్డముడి. ఏమైంది? నీ బాధ ఏంది? నా బాధ బాధ ఏమైంది? ఉంది. భూమి పోయిందని. ఎంత ఎంత భూమి? 10 ఎకరాలు. 10 ఎకరాలా? అంటే పోయింది అంటే ఏమైంది? ఎవరైనా కబ్జా చేసిరా లేకుంటే ఎట్లా? చేసుకున్నారు. అక్కడ కొన్నాం ఇంత దాకా. చెప్పండి అమ్మా, ఏమైంది? సార్ భూములన్నీ కబ్జా చేసుకున్నారు. పోయిన సంవత్సరం మొత్తం తిరిగేసినాం. ఇక అందరూ అవుతుంది అన్నారు కానీ తిరిగేటోళ్ళు కూడా డబ్బులు పెట్టించుకున్నారు, పని కాలేదు. ఇప్పటి వరకు మీరు ఏమన్నా గవర్నమెంట్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేసిందా? ఆల్రెడీ ఆఫీసుల పొడి తిరిగినాం కదా సార్. అంటే ఎప్పటి నుంచి తిరుగుతున్నారు మీరు? పోయిన సంవత్సరం మొత్తం తిరిగి. సంవత్సరం మొత్తం తిరిగిందా? అయినా కూడా ఎవరు స్పందించలేదా? ఎవరు లేదు. అందరూ అవుతుంది కానీ మధ్యలో పడ్డోళ్ళు కూడా చేద్దామన్నారు, డబ్బులు తిన్నారు, సప్పుడు అవుతున్నారు. ఇప్పుడు ఇది అంటే మీ భూమి ఎవరి పేరు మీద ఉన్నది? ఎవరిది? మా మామ పేరు మీద ఉంది, వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నది, వాళ్ళ అమ్మమ్మ పేరు మీద ఉంది. అవన్నీ కబ్జాలు చేసే ఉన్నాయి. వాళ్ళకి పేర్లు ఉన్నాయి, పేర్లు కబ్జానే అయింది. ఆ రొడ్డ పోసక్క పేరు మీద కబ్జానే అయింది. ఆ రొడ్డ బుచ్చక్క పేరు మీద కబ్జానే అయింది. అవన్నీ ఎవరు చేద్దా వాళ్ళు అందరూ పోతే అన్ని అయితే అని మమ్మల్ని గంటేస్తారు. మిమ్మల్ని అక్కడికి మోకం మీదకి రాణిస్తున్నారు? పోనీతలేరు సార్. అన్ని మాదే అన్నట్టు వాళ్ళే అధికారం చేస్తాను. అంటే వాళ్ళు ఇక్కడ మీ ఊరు వాళ్ళేనా? మా ఊరనో మందమారి సైడ్. ఇక మాది నాలపూర్ కదా సార్. అక్కడ నుంచి వెళ్ళొచ్చినాం. ఇక ఆడ ఏం లేదు, ఒక ఇల్లు మట్టుకే ఉంది. ఇక అది వదిలేసి ఇక్కడికి ముసలాన్ని పట్టుకొని వచ్చిన. ఇప్పుడు మీకు ఆధారం ఏం లేదు? ఏం లేదు సార్. వట్టిగానే వీళ్ళు అత్త గుడిసెల్నే ఉంటున్నాం మేము. ఏమైనా పడేసినాము, ఈయనే ఉంటాను అందరం. ఒక పిల్ల ఇక వాళ్ళని పట్టుకొని ఈడు ఉండడు. ఇక మా భర్త లేడు, ఆయన ఉన్నప్పుడు కొన్ని రోజులు తిరిగినాం, అప్పుడు కూడా కాలే. ఇక అన్నికి అంతే అయిపోయినాయి. ఇక సప్పుడేనుకున్నాయి. ఇక ఎంతకాలం అయింది దప్ప చనిపోయి? ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే. అంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఈ సమస్యల మీద తిరుగుతూనే ఉన్నారు? అంత ముందు కూడా మా భర్త ఉన్నప్పుడు కూడా తిరిగినా. అప్పుడు అప్పటి నుంచి కూడా మీకు ఏది లేదు. అప్పుడు కూడా ఏది లేదు. మళ్ళీ తర్వాత కూడా మధ్యలో గిట్లనే అన్నాక పోయినా. పోతే వాళ్ళే మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అని మాట్లాడినట్లు వాళ్ళు అట్లనే మాట్లాడతాను. ఇక అందుకనే సప్పుడేకి సంవత్సరంలో సాలించుకొని ఊరుకున్నా. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు భూమి కావాలి కదా సార్. మాకు ఇబ్బంది ఉంది కదా, మాకు ఏం లేదు కదా.
ఉన్నాయని మండే తీసుకున్నాక మేము బతుకుడు ఎట్లా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా భూమి మాకు ఇప్పియాలండి దయచేసి. దినదినము తెలంగాణ లోపల ఆదివాసుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఏదైతే భూమి భుక్తి అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ చేసేది భూమి మీద ఏ రకమైన పంట పండుతుందో ఆ పంటను తిని బతికే ప్రయత్నంలో ఉన్న ప్రజలందరూ అదే పద్ధతిలో ఉన్నారు. రైతుకు ఖచ్చితంగా ఇంత రైతు బంధు బీమా ఇవన్నీ రకంగా గవర్నమెంట్ కల్పిస్తా ఉంది. అదేవిధంగా దాన్ని సంతోషించుకుంటానే ఇవాళ ఆదివాసీ భూములు కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ మందమరి శివార్లో 161 సర్వే నంబర్లో గల భూమి రొడ్డ మొండి వారి భూమికి సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఆ వివరాలు ఉండి కూడా మాకు న్యాయం కావాలని పోతే ఇవాళ అధికారులు స్పందించడం లేదు. మరి ఆ భూములు కబ్జా చేసిన వాళ్ళు ఎవరైతే భూబాధ్యులు ఉన్నారో వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళని కొడతా ఉన్నారు, తింటా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఈ రకంగా ఆదివాసుల భూములు కబ్జాలు అయితే ఉన్నాయి. ఇవాళ మందమర్రి ప్రాంతంలో పూర్తిగా ఏజెన్సీ భూమి 170 సంబంధించిన భూములు ఇలా గిరిజనేతరులకు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? మరి ఎంఆర్ వారు ఏం చదువుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చదువుకున్నారు? ఇలా కలెక్టర్ గారు వాటిని చూసి చూడనట్టు ఎందుకుంటా ఉన్నారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏవైతే ఈ న్యాయ పోరాటం చేస్తా ఉన్నామో రొడ్డమొండి గారికి సంబంధించిన భూమి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఆ భూమిని రొడ్డమొండి గారికి అప్పచెప్పాలి. వారి బంధువులు ఉన్నారు, వాళ్ళ కొడుకు చనిపోయిండు, వాళ్ళ కోడలు ఉంది, వాళ్ళకి మనవరాలు ఉన్నారు. ఇవాళ దయనీయంగా గుడిపేట లోపల చిన్న గుడిసె లోపల బతుకుతా ఉన్నారు భూ కబ్జాదారుల భయానికి. మరి అట్లాంటి కబ్జాదారులను వాళ్ళ దగ్గర నుండి వీళ్ళని రక్షించి ఇవాళ పూర్తిగా ఎంతైతే దాదాపు 10 ఎకరాల భూమి కబ్జా చేసిందట. ఆ కబ్జా చేసిన ఆయన కేతిరి రాయమల్లు సన్నాఫ్ స్థాయిలు పూర్తి స్థాయిలో దాన్ని కబ్జా చేసి దర్జాగా తిరిగి మీరు ఎవరు వచ్చారో రాండి అని చెప్తా ఉన్నాడు. ఇలా వారం 10 రోజుల కింద కూడా ఇలా ధరల లోపల మొండయ్య పేరు వచ్చినప్పటికి కూడా మరి తీరా చూస్తే మళ్ళీ అది మొత్తానికి ఆ పేరు కన్వర్గ్ అయితే ఉంది. మరి ఈ రకంగా కబ్జా చేస్తా ఉన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లాకు సంబంధించి భూములు కానీ ఇవాళ అనేక క్రైమ్ జరుగుతా ఉంది. అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ ఆదివాసులు ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే భూమి కోసం పోరాటం చేస్తా ఉన్నారు. ఇలా భారత రాజ్యాంగం నిర్మించిన 5th 6th షెడ్యూల్ ని అనుసరించి ఇవాళ అధికారులు చేయాల్సిన పనులు తప్పుదోవకు తీసుకొచ్చి తప్పుగా ప్రవర్తించి వాళ్ళు ఇచ్చే తాయిలాలకు ఇలా అధికారులు పూర్తి స్థాయిలో ఒత్తాసు పలికి మా ఆదివాసుల భూములు కబ్జా కోర్లకు ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు ఈ రకంగా జరిగే పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ మందమరికి సంబంధించిన ఏజెన్సీ భూములు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇలా తిరిగి మా ఆదివాసులకు ఇప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. సంబంధిత ఎంపీ ఎమ్మెల్యేలకు మీరు ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, లేకుంటే ఇలా ఆదివాసీ పోరాటాలు తప్పవు. మీడియా మిత్రుల బృందానికి ఉద్యమం అందరూ తెలుపుకుంటూ ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి ఏజెన్సీ భూముల పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు రావడం జరిగింది. దాని పద్ధతి లోపల ఏదైతే ఏజెన్సీ భూములు పూర్తి స్థాయిలో కబ్జా గురవుతున్నాయని చెప్పి గతంలో కూడా మేము ఇలా అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికార శాస్త్రగా ఎంఆర్ఓ గారు కూడా అసలు ఈ భూములకు ఎక్కడ కూడా మేము పట్టాలు ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇవాళ మీ పేరు మీదనే ఉన్నాయని చెప్పి శాస్త్రగా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. పొడ్డు మొండయ్య గారి భూమి నిన్నగాక మొన్నటిదాకా ధరణిలో వచ్చి ఈ మధ్య కాలంలో ఇలా అనేక ప్రాంతానికి గురైంది. ఇవాళ కేతిరి రాయమల్లు సన్నాఫ్ స్థాయిలు అని ఇవాళ ఆయన పేరు బయటకు వస్తా ఉంది. మరి ఏజెన్సీ భూములకు సంబంధించిన భూములు నాన్ ట్రైబల్స్ గాని అమ్మడానికి కొనడానికి వీల్లేదు. మరి ఏ రకంగా ఉన్నారు, ఎందుకు అమ్ముతా ఉన్నారు అనేది పూర్తిగా పర్యవేక్షించినట్టయితే అసలు అమ్మడం లేదు. భయభ్రాంతులకు గురి అయ్యి ఒక భూ కబ్జా సంబంధించిన ఒక బ్యాచ్ ఈ కాస్ట్లీ భూములు అని చెప్పి పూర్తి స్థాయిలో వారిని భయభ్రాంతులకు చేసి నిరాజులైన ఇలా నిరాక్షరులైన ఆదివాసుల మీద ఇలా బలప్రయోగం చేసి భూముల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా 107 సంబంధించిన చట్టాన్ని ఇలా పూర్తి స్థాయిలో తుంగలో చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే పోరాటం ఎందుకు చేస్తా ఉన్నారంటే ఇలా పోరాటంలో జరుగుతున్న మూలంగానే ఇవాళ తెలంగాణ వచ్చింది. అదే పద్ధతిలో ఇలా బతుకు కోసం ఇలా బతకడానికి కోసం భూములు కావాలి. మరి అలాంటి భూములకు మీరు రైతు బంధు ఇస్తా ఉన్నారు. మరి అట్లే విధంగా ఇలా ఆదివాసీ భూములు కబ్జా చేస్తా ఉంటే మరి ఇలా ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటా ఉన్నా చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
అదే తరుణంలో గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఆదివాసుల భూములు ఇలా కబ్జాలకు గురి చేసి మళ్ళీ అదే ఆ పార్టీ వాళ్ళు ఇలా మళ్ళీ కాంగ్రెస్ వచ్చి చేరుతా ఉన్నారు. మరి వాళ్ళని వెంటనే మీరు తొలగించాలి. ఏదైతే మందమరి ఊనని రామయ్య చనిపోయినప్పటికీ తన వారసుడైన తన బిడ్డ కొడుకైనా ఆ మనబోతుల రాములు ఇప్పటికే జీవించే ఉన్నాడు. అయినా కూడా ఇవాళ ఇప్పటికి ఇప్పటి వరకు కూడా ధరలో వస్తా ఉన్నది, ఇలా ఆన్లైన్ లో కనబడుతా ఉన్నది. మరి అట్లాంటి భూమిని ఇలా మిట్ట లక్ష్మణ్ అనే వ్యక్తి కబ్జా చేసి ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఇలా భయభ్రాంతాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే మున్సిపాలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ నంబర్లు ఏ విధంగా ఇచ్చారో ఇలా ఖచ్చితంగా మీరు కోర్టుకు వచ్చి బాధ్యతగా దాటి ఏ రకంగా మీరు ఇచ్చారో ఇలా వివరం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కనుక వెంటనే గౌరవ కలెక్టర్ గారు సంబంధిత సిపి గారు స్పందించి వెంటనే న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతాం. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల